Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నమస్తే మా. అమ్మా, చాలా వరకు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము, కొంచెం అమ్మవారు ఎలా అయితే చక్కగా కనిపిస్తారో నిండుగా ఒక బొట్టు, ఆ పట్టు వస్త్రాల్లో, అంటే మనం నిజంగా అమ్మవారిని చూడలేదు కానీ ఫోటోల్లో కానీ సినిమాల్లో ఇలా మనం అమ్మవారిని ఎక్కడ చూడాల్సి వచ్చినా ఒక రూపం ఎలా కనిపించిందో అలా ఆ రూపంతో మనం కనిపిస్తే ఇంకా మేమే అమ్మవారు అనే భావనతో చాలామంది బిహేవ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల టైము అలా వచ్చినా కూడా అమ్మవారి గెటప్ వేసుకొని ఆ రోజున అంటే మేము ఏ రూపంలో ఉన్నామో ఆ రూపంలో ఉన్న అమ్మవారిని నేనే అన్నట్లుగా భావించటం, నిజ జీవితంలో కూడా ఇలాగే నేను అమ్మవారిని అన్నట్లుగా భావించటం, అమ్మవారు నా పైకి వస్తుంది, పైకి వచ్చింది కాబట్టి ఇంకా నేనే అమ్మవారిని అనటం, ఇలా రకరకాలుగా ఏదైతే ఏంటి కానీ అమ్మవారిని నేను అనే భావనతో ఉండేవాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. అసలు నిజంగా అమ్మవారు అలా వస్తారా ఎవరిపైకైనా? ఇదంతా సాధ్యపడుతుందా? ఎవరిని అమ్మవారు అని మనం భావించవచ్చు నిజ జీవితంలో? అమ్మవారు ఒకటే పరాశక్తి. ఆవిడే ఇంకా మనల్ని మనం భావించాలి ఆవిడ్ని. ఇంకా ఆవిడ వస్తారా అంటే అది ఇప్పుడు చాలామంది ఒంట్లోకి వస్తుంది అని చెప్తున్నారు. అవును. నేనైతే అది నమ్మను. నా వరకు నేను నమ్మను. ఇంకొకరి వరకు అనే విషయం అయితే మనకు సంబంధం లేదు. నా వరకు నేను నమ్మను. అంటే అమ్మవారు లాగా ఉండడం వేరు, అమ్మవారు మన పైకి వస్తుంది, ఒంట్లోకి వస్తుంది అనేది వేరు. ఇప్పుడు ఇది బాగా సాధన చేసి మనం అమ్మవారి సాధనలో చాలా ఏళ్ళు గడిస్తే తప్పితే మనకి అమ్మవారి దర్శనం కలగదు. ఇప్పుడు సాధకులంతా దేనికోసం అంత సాధన చేస్తున్నారు? ఆవిడని చూడాలి, ఆవిడ్ని దర్శించాలనే చేస్తున్నారు. ఈ సాధన మధ్యలో ఏమైనా జరగచ్చు. సాధన ఏదో ఒక విధంగా ఆగిపోవచ్చు, మన ప్రాణమే పోవచ్చు, ఆలోపు మనకి గడియ వచ్చేసిండొచ్చు, మన ఆయుష్ తీరిపోయిండొచ్చు, లేదా ఏదో ఆటంకాల వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల మనం సాధన ఆపేయచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మనం సాధనలో చాలా ముందుకి అంటే మనం చచ్చే వరకు సాధన చేస్తే ఏదో ఒక రోజు అమ్మవారు నిదర్శనం మనకు కనిపిస్తుంది, దర్శనం ఇస్తుంది. అమ్మవారు అయితే అమ్మవారు ఇవ్వదు అని నేను చెప్పాను. ఖచ్చితంగా అమ్మవారు దర్శనం ఇస్తుంది. అలా అని ఒంటిపైకి వస్తుంది, ఒళ్ళోకి వస్తుంది అనే విషయాన్ని అయితే నేను ఏకీభవించాను. ఒక వైబ్రేషన్ ఉంటుంది అమ్మవారిని కొలిచే వాళ్ళ దాంట్లో, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఒక వైబ్రేషన్ వచ్చి మనకి ఒళ్ళు ఊగుతుంది, దాన్ని ఒంట్లోకి రావడం అని అనుకుంటున్నారు తప్ప అది అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు. ఆ వైబ్రేషన్ వల్ల మనకు అనిపిస్తుంది తప్ప అమ్మవారైతే ఒంట్లోకి రావడం అనేది జరగదు. ఇది నా వరకు నేను చెప్పే సమాధానం అయితే ఇదే. ఎందుకు ఇది అంటే చాలా మంది ఆడవాళ్ళు మానసికంగా లోనైపోయి ఉంటారనమాట. ఇంట్లో ఎవరు పంచుకునేకి లేక, చెప్పుకోవడానికి లేక, ఇలా మానసికంగా లోనైపోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ హెవీ అయిపోయి ఒక వైబ్రేషన్ వచ్చేసి వాళ్ళు అలా బిహేవ్ చేయడం జరుగుతుంది అని మనం సైకలాజికల్గా, సైంటిఫిక్గా చెప్పబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపరిచితుడు మూవీ ఇట్లా అనగానే మారిపోతారు. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం కదా, ఇది కూడా ఒక పార్ట్లో చూసుకుంటే ఆ టైపే వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, అమ్మవారు వచ్చేసిందని. ఇప్పుడు చాలా మంది అమ్మవారు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తుంటారు, మీరు ఇలా, మీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని. ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళతో చెప్పుకొని ఉంటారు. అవునా కదా? లాజికే. కొత్తగా పోయి మనం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఉండే సమస్య ఫైనాన్షియల్ సమస్య, ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉండే సమస్య మానసిక ఆందోళన, మానసిక సమస్య, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో అశాంతి, శాంతి లేకపోవడం సహజంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఇవి ఉంటాయి. ప్రతి ఒక్క సంసారంలో ఇది ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడు, వ్యక్తి, మనిషి జన్మ ఎత్తినవాడు ఇవి ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు. వీటిని ఆసరా తీసుకొని మీకు ఈ సమస్య ఉంది, మీకు ఫైనాన్షియల్ సమస్య ఇలా ఉంది అంటే నువ్వేమనుకుంటావు? అవును నిజమే, ఆవిడ చెప్పింది నాకు ఫైనాన్షియల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంది ఈ కాలంలో. ఎవరికి ఏ సమస్య లేదు చెప్పు, దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు.
అవునా కదా? ఇంకా ఆవిడకి ఒంట్లోకి వస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు, మాట్లాడతారు. ఆల్రెడీ వాళ్ళ గురించి ఆవిడకి తెలిసింటుంది. అవును. అదే ఆవిడ చెప్తుంది. దివ్య దృష్టి వేరు, ఒంట్లోకి రావడం వేరు. జాతకం దివ్య వేరు, దృష్టి ఒంట్లోకి రావడం నమ్మొచ్చంటారా? వేరు. నమ్మొచ్చు. దివ్య దృష్టి సాధన పరంగా వస్తుంది. బాగా సాధన చేస్తే, నువ్వు కుండలి జాగృతి చేస్తే వస్తుంది. ఊరికే రాదు దివ్య దృష్టి అనేది. సిక్స్త్ సెన్స్ అనేది మనకి కళ రూపంలోనో ఏదైనా ఇండికేషన్ రావడమో, మనకి ఏదైనా జరిగే ముందు ఇండికేషన్ వస్తుంది. అలాంటివన్నీ సాధన పరంగా వస్తాయి. ఒళ్ళోకి రావడం వేరు, జాతకం వేరు, ఒళ్ళోకి రావడం వేరు, దైవం వేరు, ఒళ్ళోకి రావడం వేరు. మానవ శరీరం అమ్మా ఇది. దీనిపైకి అమ్మవారు వస్తుంది అనుకోవడం తప్పు అని నా భావన. మానవ శరీరం అంటే ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాం. మరి పైకి రాలేదు అలా అని చెప్పించను లేదు అన్నప్పుడు సాక్షాత్తు కనిపించింది అని చెప్తుంటారు కొంతమంది. అమ్మవారు నాకు ప్రత్యక్షమైంది, స్వామి నాకు ప్రత్యక్షమయ్యాడు, నాకు ఏదో ఇలా చెప్పారు, లేదంటే ఏదో చూపించారు, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇదంతా ఏంటి, అలా జరుగుతుందంటారా? మనం ఉన్నాం కదా, మీకు భక్తి లేదు, అయినా మీకు దేవుడు కల్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తాడు? పూర్వజన్మలో నువ్వు భక్తుడై ఉంటావు, పూర్వజన్మలో నీ సాధన ఆగిపోయి ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకురావడానికి భగవంతుడు నీ కలలో కనిపించవచ్చు. దీనికి ముందు మీ తల్లిదండ్రులు కానీ చేసిన పుణ్యము, పూర్వజన్మ సుకృతం వల్ల మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తాం. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడం కానీ, భక్తి మార్గంలోకి వెళ్ళడం కానీ, అమ్మవారిని కానీ అయ్యవారిని ధ్యానించడం కానీ అది అంత సులభమైన విషయం కాదు. మనకి పూర్వజన్మ సుకృతం, మన తల్లి తండ్రి చేసిన పుణ్యం వల్లనే లభిస్తుంది. పూర్వజన్మలో మన సాధన ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి మనం ఈ మార్గంలోకి వస్తాం. ఏదైనా కూడా టు బి కంటిన్యూ, ఇది జన్మాంతరం ఉంటుంది. ఇది మనం అనుకుంటాం ఈ జన్మలో అని. ఈ జన్మలోది కాదు. ఈ జన్మలో మనం ప్రతిదీ ఏది అనుభవించినా ఈ జన్మది కాదది. అది అంతా పోయిన జన్మకు సంబంధించినదే. దాన్ని బట్టి మనకు ఉంటుంది. దీని తర్వాత ఏం చెప్తాము, మనకు అమ్మవారు దర్శనం ఇస్తుందా? ఇస్తుంది. ఎప్పుడు? ఎవరికి? ఎప్పుడు ఎవరికి? బాగా సాధనలో ముందుకెళ్ళిన వాళ్ళకి. అంటే ఏ కల్మషం లేకోకున్నట్టు ధర్మంగా, నీతిగా, నిజాయితీగా బతికి అమ్మవారినే శరణు అని నమ్ముకొని బతికిన వాళ్ళకి, కొన్ని ఏండ్లు సాధన చేసిన వాళ్ళకి ఇస్తుంది అమ్మవారు దర్శనం. ఆమె ఉన్నాను వెన్నెంట అని ఆమె ప్రతిక్షణం నిరూపిస్తుంది. అది వేరు. ఆమె ప్రెజెన్స్ని మనం తెలుసుకోవచ్చు. మనకు వచ్చే సమస్యలతోనో కష్టాలతోనో, ఆ కష్టాలని మనం గట్టెక్కడంలోనో ఆమె ప్రెజెన్స్ని మనం తెలుసుకోవచ్చు. ఆమె ఉంది అని, ఆమె మనల్ని కాపాడుతుంది అని. కానీ ఆమె మనకు డైరెక్ట్గా కనిపించాలి, ప్రత్యక్షం అవ్వాలి, మనం చూడాలి అంటే చాలా సాధన కావాలి. అది మనలాంటి ఇట్లా గృహస్థాశ్రమంలో ఉండి నిత్య పూజ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి కనపడదు. దానికి చాలా మేలైన సాధన ఉండాలి, గురువు ఉండాలి. మనం అమ్మవారిని చేరుకోవడానికి అది భక్తి అంటే ప్యూరిటీ ఆఫ్ భక్తి అంటాం కదా మనము. దాంట్లో ఇంక ఎటువంటి ఇది ఉండకూడదు. అంత ఇదిగా నువ్వు కొన్ని ఏళ్ళు సాధన చేయాలి. ఏదో ఒకరోజు నేను మంచి మనసుతో ఉన్నానంటే కాదు. నిత్యము నువ్వు మంచి మనసుతో ఉండి నువ్వు సాధన చేస్తే అమ్మవారు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఎలా దర్శనం ఇస్తుంది అమ్మవారు, ఎలా ప్రత్యక్షం అవుతుంది? కొంతమంది అంటే ఏ రూపంలో అయినా రావచ్చు, ప్రత్యక్షం అవ్వచ్చు. వచ్చింది అమ్మవారు స్వామి అని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటామేమో, గుర్తిస్తామో లేదో ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఎలా దర్శనం ఇస్తారు? ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకి అమ్మవారు కనిపించిందా లేదా ఏదైనా వేరే శక్తి కనిపించిందా అని ఎలా తెలుస్తుంది అంటే, అమ్మవారు కనిపిస్తే మనకి పాదాలు కనిపిస్తాయి ముందు. మనకి పాదాలు కాక ఏదో ఒక ఆకారం కనిపించింది, అది అమ్మవారు కాదు. ముందుగా మనకి పాదాలే దర్శనం ఇస్తుంది కూడా ఆమె. ఫస్ట్ సాధకుడికి కనిపించేది పాదాలే. ఇంకా ఏ రూపం కనిపించినా అమ్మవారు కాదు. అంటే ఈ కొన్ని రూపాలలో మనకి అమ్మవారు కలలో కనిపిస్తుంది, అది వేరు. నిజంగా కనిపించడం అనేది మనకి పాదాలే కనిపిస్తాయి. ధ్యానంలో కూడా పాదాలతోనే ఆమె దర్శనం ఇస్తుంది. ఫస్ట్ మనం చూడాలనుకున్న ధ్యానంలో మనం ఏ ఆకారంతో చూస్తే ఆ ఆకారంతో మనకి దర్శనం ఇస్తుంది, అది వేరు. నిజంగా మనం చూడాలనుకుంటే పాదాలే కనిపిస్తాయి. కళలో వచ్చేది నార్మల్ గా మనం చూసినవి అవి వస్తాయి, అది వేరు. కళలో కనిపించడం వేరు. ఇంకొక విషయం ఏం చెప్తారు అంటే, మనకి ఏదైనా పుణ్యక్షేత్రం కానీ ఏదైనా దేవత కానీ మనకు కళలోకి వచ్చింది అంటే, భగవంతుడు మనల్ని చూడాలి అనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు.
మనల్ని చూడాలనుకుంటాడు అనుకున్నప్పుడు. మనం భగవంతుని చూడాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన క్షేత్రానికో ఆయన స్థలానికో ఆయన దేవాలయానికో మనం వెళ్ళాలి. కానీ భగవంతుడే మనల్ని చూడాలనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు. బాగా చూడండి, ఏదైనా మనము ఒక దేవుడు కానీ దేవత కానీ దేవాలయం కానీ కళలోకి వచ్చి దాని తర్వాత మన లైఫ్ చూసుకుంటే కొంచెం చేంజ్ ఉంటుంది. అవును, ష్యూర్గా చేంజ్ ఉంటుంది మన జీవితంలో. ఏదో కొంచెం మార్పు జరిగి మనం ప్రశాంతంగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి. అది భగవంతుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు. అంటే దీన్ని కొంచెం వేరే రకంగా మాట్లాడుకుంటే ఆయన చూడండి ఎప్పుడు మనని కనిపెట్టుకుంటూనే ఉంటాడు అంటూ ఉంటాము, అంతా ఆయనే నడిపిస్తుంటాడు అంటూ ఉంటాము. ప్రత్యేకించి చూడడం ఏంటి అన్నప్పుడు ఏం చెప్తారు? ఆయన అందరినీ చూస్తుంటాడు, అది నార్మల్. అందరిలో నిన్ను మాత్రమే చూడడం అనేది నీ కళలోకి రావడం ప్రత్యేకం. అంతే కదా. ఓకే, ఆయన ఎప్పుడు అందరినీ చూస్తుంటాడు, కానీ నిన్ను గుర్తించి నీ కళలోకి రావడం అనేది నిన్ను గుర్తించినట్టే కదా. అక్కడ ఆయన మనల్ని గుర్తించినట్టు కళలోకి రావడం అనేది. ఓకే, ఇప్పుడు కొంతమంది ఎక్కువగా అంటే ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు, భగవంతుడి పైన ఎల్లవేళలా నమ్మకం విశ్వాసం ఉంటూ ఉంటుంది. కొంతమంది మాత్రం నాస్తికంగా ఉండి సడన్గా దైవ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకే తొందరగా రిజల్ట్ కూడా వస్తుంది, భగవంతుడి అనుగ్రహం ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు నాస్తికంగా ఉండి సడన్గా భగవంతుడి మీద నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళకు అలా ప్రత్యక్షం అవుతాడా, లేదు అనంటే ఇదంతా మనం మాట్లాడుకోవడం వరకు మాత్రమేనా, ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి నాస్తికంగా ఉన్నాడు అంటే పూర్వజన్మ కర్మని. అదే నాస్తికమైన వ్యక్తి మరి మారినాడు అన్న అది పూర్వజన్మ పుణ్యమే. ఎన్ని రోజులు నాస్తికంగా ఉంటాడు, ఆయన కర్మ అంత చెడు కర్మ ఉన్నంతసేపు నాస్తికంగానే ఉంటాడు. ఏదో ఒక రోజు భగవంతుని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన సాధన ఆగిపోయి ఉంటుంది కదా, ఆయన సాధన ఆగిపోయిన చోట మరి మొదలు పెట్టాలి కాబట్టి అప్పుడు ఆయనకు అవగతం అవుతుంది. అప్పుడు ఆయన తెలుసుకొని సాధన మొదలు పెడతాడు. ఎవ్వరు కూడా ఇప్పటికిప్పుడు భక్తులు మేము ఈ జన్మ భక్తులు అనుకోకూడదు. ఆల్రెడీ మనం పోయిన జన్మలో అయ్యే ఇప్పుడు ఇలా. ఇప్పుడు ఒక కుటుంబంగా కొన్ని విధానాలు ఆచరిస్తాం, పూజలు ఇవన్నీ. తర్వాత ఈ కుటుంబమే కలిసి ఉంటాము అనేది రూల్ ఏం లేదు. ఈ పూజలు ఈ విధానాలు ఇది కంటిన్యూషన్ అన్నప్పుడు ఇదంతా ఎలా ఉంటుంది? కుటుంబ వ్యవస్థకు సంబంధించిన విధానాలు అంటే ఈ జన్మలో నువ్వు సింగిల్గా చేసిన విధానము, వాళ్ళు సింగిల్గా చేసిన విధానము అన్నీ కలిపి ఉంటుందా, ఎలా ఉంటుంది ఇదంతా? ఈ జన్మకి నీకు ఈ కుటుంబము, ఈ భర్త, ఈ పిల్లలు ఈ జన్మ వరకే. నెక్స్ట్ జన్మకి నీకు ఇంకొక భర్త, అసలు నీకు పెళ్ళి అవుతుందో పెళ్లి కాదో తెలియదు, నీకు పిల్లలు పుడతారో లేదో తెలియదు, ఇంకొక పిల్లలు పుడతారు. ఇది ఈ జన్మాంతరం వరకే. కుటుంబ వ్యవస్థ అనేది ఇది భవబంధాలలో చిక్కుకుంటుంది ఈ జీవి, ఈ ఆత్మ. ఎప్పుడైతే మరణం అనేది సంభవిస్తుందో ఈ ఆత్మకి ఆ బంధాలకి సంబంధం లేదు. మనకి బంధాలు శారీరకమైన బంధాలే ఇవన్నీ, ఆత్మకి సంబంధించిన బంధాలు కాదు. ఎప్పుడైతే మరణం అనంతరం ఈ శరీరంలో నుండి ఆత్మ విముక్తి చెందుతుంది, ఆ ఆత్మకి ఏ బంధాలు ఉండవు. నెక్స్ట్ అది ఇంకొక జన్మ తీసుకుంటుంది, అప్పుడు అది అంతే ఈ జన్మకి మాత్రమే. అందుకే ఏం చెప్తారు, ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి దారి వాళ్ళదే, ఎవరి పుణ్యం ఎవరి పాపం వాళ్ళదే. అంతే, నువ్వు ఈ భవబంధాల్లో ఉన్నంతసేపు దీంట్లో ఉంటావు. దీని నుండి మనం మోక్షానికి వెళ్ళడానికే కదా భగవంతుని పాదాలు పట్టుకోవడం. ఎన్ని రోజులని ఇదే జన్మ ఎత్తుతూ తిరుగుతూ పోతూ పుడుతూ ఉంటాం చెప్పు. విముక్తి కలగాలి, ఆత్మకి ఖచ్చితంగా విముక్తిని ఇవ్వాలి. ఆ విముక్తి ఇవ్వడమే మోక్షం. ఆ మోక్షంలోకి పోవాలనేదే మన తపన. ఈ ఆధ్యాత్మిక మార్గం, భగవంతుని పాదాలను పట్టుకోవడము, ఇవన్నీ చెప్పుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడం, ఈ పూజలు పునస్కారాలు అన్నీ మోక్షానికి చేరుకోవడమే. నిజంగా అంటే అలా చేరుకోవడానికి వెళ్ళే స్థితికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకు తారసపడుతూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే చేరుకుంటున్నాము అనే భావనతో కాకపోయినా ఏదైనా అప్పటి వరకు అసలు ఇలాంటి ఆలోచన ఏమీ ఉండదు. ఒక్కసారి ఈ భగవంతుడి ఆలోచన వచ్చింది అని అంటే ఇంకా రిపీటెడ్ వరుసగా అన్ని ఇలాంటివే జరుగుతూ ఉంటాయేమో అనిపిస్తుంటుంది. ఒక్కసారి నువ్వు భగవంతుని పాదాలు పట్టుకున్న తర్వాత అదే మార్గంలోనే మన జీవితం వెళ్తుంది. వెళ్తూ 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 ఏదో ఒక రోజు ఈ ఆత్మకి మోక్షం లభిస్తుంది. ఒక్కసారిగా అయితే ఏం లభించదు. ఎందుకంటే పూర్వజన్మ పాపము, ఈ జన్మలో చేసిన చెడ్డ పనులు, ఈ జన్మలో చేసిన పాపము. ఎందుకంటే మనం పుట్టుకతో ఏం భక్తి మార్గంలో ఏం ఉండము, మంచి చెడు మనకు తెలియనప్పుడు చాలా పాపాలు చేసింటాము. వాటిని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి మళ్ళీ వీటిని అన్నిటిని అనుభవించాలి. మరి ఆ జన్మలో ఏ పాపం చెయ్యకపోతే అప్పుడు
ఇప్పుడు ఏమీ ఆశించకుండా పూజ చేయాలి అంటారు. ఉమ్. కోరికలు అవన్నీ పక్కన పెడితే మోక్షం పొందడము అనేది కూడా ఒక ఆశించడమే. అది కూడా ఒక కోరికే. అది కోరిక కాదు, అది ధర్మం అన్నమాట. ఓకే. ధర్మ అర్థ కామ మోక్షము శాస్త్రాల్లోనే చెప్పబడింది. మనం ధర్మంగా ఉండాలి, మన సంపాదన ధర్మంగా ఉండాలి, మన కామము మన భార్యతోని ముడిపడి ధర్మ మార్గంలో ఉండాలి. ఇవన్నీ నువ్వు ధర్మంగా చేస్తూ పోతే భగవంతుడు నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఓకే. నువ్వు దానికోసం సపరేట్గా ఏమి చేయని అవసరం లేదు. నువ్వు బాగుండాలి, నువ్వు బాగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉంటే ఆటోమేటిక్గా మోక్షం భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. ఓకే. దాన్ని అడగాల్సిన అవసరం లేదు, మనం ఉండే జీవన విధానంలో ఉంటుంది. ఇప్పుడు మనం నిత్యము ఆచరించే విధానాల్లో అయితే మనం ధర్మంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా అదంతా పక్కన పెడితే భగవంతుడి, ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నట్టు నా పైకి భగవంతుడు వచ్చాడు అని కొంతమంది దాన్ని డబ్బుగా అవకాశాన్ని చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అంటే భగవంతుడి ముసుగులోనే ఒక రకమైన అధర్మాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి వాళ్ళ వ్యక్తిగతంగా. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? భగవంతుని ఏదో ఒక రోజు చూస్తాడు, వాళ్ళ పాపం ఖచ్చితంగా పండుతుంది. భగవంతుని అడ్డు పెట్టుకొని అమాయకుల్ని మోసం చేయకూడదు. ఏదైనా నీకు వచ్చిన విద్య ఏదైనా ఉంటే నాకు ఇది వచ్చు, ఇది తెలుసు, నేను ఇంతవరకే చేయగలను అనేది నువ్వు ఓపెన్గా చెప్పాలి, క్లారిటీగా ఉండాలి. నీ వరకు ఎవరైనా సమస్య అని వస్తే నువ్వు నిజాయితీగా నిర్మోహమాటంగా ఏ అపేక్ష ఏది లేకోకుండా నువ్వు వాళ్ళకు సహాయం చేయగలగాలి. అలా అయితేనే నువ్వు ముందుకు రాగలం. కానీ మనం ఏదో మన స్వలాభం కోసము అవతల వాళ్ళని మభ్యపెట్టి దీనికి ఇంత అవుతుంది దానికి అంత అవుతుంది అని డబ్బులు తీసుకోవడం అది చాలా చాలా పాపము. దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మేమే దేవుళ్ళు, మేమే అమ్మవారు, మేమే అనే ఫీలింగ్ చాలా ఉంది. మనం ఎప్పుడు అమ్మవారుగా కాలేం, అది ఒక సాధకుడికి మాత్రమే చెందినది. సాధకుడు పోను పోను ఏమైపోతాడంటే అమ్మవారు తాను అని ఒకటే అనే భావన వస్తుంది. ఓకే. మనం ఇక్కడ పొద్దున లేయని కూడా లేయము, సరిగా సూర్యోదయానికి ముందే మనం లేయని కూడా లేయము, అది కూడా మనకి చేత కాదు. మనం నేనే అమ్మవారిని ఎలా భావిస్తాం చెప్పు? మన పని మనం చేసుకోలేము, మనం త్వరగా లేవలేము, కరెక్ట్గా ఉండలేము, మన వస్త్రధారణ కూడా ఏది సరిగ్గా లేదు ఈ కాలంలో. మనం ఏం చేస్తున్నాం చెప్పు? అంటే ఎందుకు భావించొద్దు అంటారు అమ్మవారిని నేనే, స్వామిని నేనే, లేకపోతే భగవంతుడు నేనే అని? అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, వస్తువులో ఉన్నాడు, చలనం ఉన్న దాంట్లో లేని దాంట్లో అన్నిట్లో ఉన్నాడు అన్నప్పుడు నేను ఎందుకు భావించొద్దు అట్లా? నాలో భగవంతుడు ఉన్నాడు, నేనే భగవంతుని అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? నువ్వు కరెక్ట్గా ఆ వేలో ఉన్నావా నువ్వు భావించడానికి? నా వరకు నేను ఉన్నది కరెక్టే అనుకుంటున్నా. మన వరకు మనం కాదు, మనం భగవంతుడికి కరెక్ట్ అనిపించాలి, నువ్వు దేవుడికి కరెక్ట్ అనిపించాలి. నీ వరకు నువ్వు ఏ పని చేసినా నీకు కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒకటి ఇది ఏమవుతుందంటే నువ్వు ఆ పని చేస్తే నువ్వు సుఖపడుతున్నావు, నువ్వు సంతోషంగా ఉంటున్నావు అంటే అది నీ స్వార్థం అయిపోతుంది, నీ స్వార్థమే అది. ఓకే. అవునా కదా? నీ స్వార్థానికి నువ్వు చేసే పనులు నువ్వు ఎలా కరెక్ట్ అనుకుంటావు? నిజమా కదా? అవును, అవును. భగవంతుని అందరిలో చూడమన్నారు. నేనే భగవంతుడు అనే భావన ఎప్పుడు వస్తుంది? సాధన చేస్తూ చేస్తూ ఈ సంసార బంధం నుండి విముక్తి అయిపోయి మనకి ఈ ప్రపంచంతో పని లేనప్పుడు వస్తుంది నేనే భగవంతుడు అని. ఓకే. ఆఖరికి సాధకుడు కోరుకునేది కూడా అదే, కానీ అది సాధకులకి వర్తిస్తుంది. నువ్వు పొద్దున ఈవెన్ నువ్వు పొద్దున్నే లేయలేవు, అర్లీ మార్నింగే నువ్వు లేయలేవు, ఏది నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు ఎలా అమ్మవారు అయిపోతావు? అవునా కదా? ఇంకొక విషయానికి వస్తే నీకు డిసిప్లిన్ లేదు, నీకు మనుషులతో ఎలా మాట్లాడాలో తెలీదు, నీకు సరిగ్గా విచక్షణ లేదు, జ్ఞానం పైన అవగాహన లేదు, శాస్త్రాల పైన పట్టు లేదు, నువ్వెట్లా అమ్మవారు అయిపోతావు? అమ్మవారు ఏమేమి చేసింది చెప్పు? అసురులతో యుద్ధం చేసింది, తన భర్తని తను పొందడానికి ఎన్నో యుగాలు తపస్సు చేసింది. ఇప్పుడు భర్త ఒక మాట అంటే నువ్వు భర్తతో వదిలేసిపోతున్నావు, ఇంట్లో వదిలిపెట్టిపోతున్నావు. అవునా కదా? పార్వతీదేవి తన భర్త కోసం కొన్ని యుగాలు తపస్సు చేసింది. నిజం. మహాదేవుడే కావాలి నాకని. ఇప్పుడు భర్త ఒక మాట అంటేనే మనం ఇల్లు వదిలేసిపోతున్నాం. ఇంక మనం ఎక్కడ దేవుడైతాం, మనం ఎక్కడ అమ్మవారు అవుతాము? అమ్మవారిలాగా ఉండాలి అని అంటే ఆమె వస్త్రధారణ, వేషధారణ నువ్వు అలవాటు చేసుకో. సరే నువ్వు అమ్మవారిలా, నేను అమ్మవారిని అన్నప్పుడు సరే పెద్ద బొట్టు పెట్టుకొని కాలేజీకి పో, కంపెనీకి పోవాలి కదా. నువ్వు అమ్మవారు అయినప్పుడు నువ్వు పోవాలి కదా, చేతి నిండుగా గాజులు వేసుకొని నువ్వు పో. దాంట్లో నీకు అమ్మవారు గుర్తు రాదు, దీనిలో ఎందుకు గుర్తు వస్తుంది? ఇప్పుడు నువ్వు అమ్మవారు అని భావన చేసినప్పుడు అంతా అలాగే ఉండాలి. పెద్ద బొట్టు పెట్టుకోవాలి, డైలీ చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి చేతి నిండుగా. మళ్ళీ అవన్నీ చేయలేనప్పుడు నువ్వు ఎట్లా అమ్మవారు అవుతావు?
నిజమా కాదా? అవును. నీకేదో నువ్వే చెప్పాలి ఇప్పుడు ఆన్సర్, ఎలా మనం ఫీల్ అవ్వాలి అని. అంటే అది మనం ఫీల్ అవుతున్నాం అంతేగాని అది వాస్తవం కాదు అన్న భ్రమ నుంచి బయటికి రావాలి. వాస్తవం కాదు. ఇప్పుడు నువ్వు అమ్మవారని నువ్వు ఫీల్ అయ్యేటప్పుడు అమ్మవారు ఏమేమి చేస్తుందో అన్ని నువ్వు చేయగలగాలి. అంటే అనుకోవటం వల్ల ఆ భావన నాలో ఉండటం వల్ల నిజంగా నేను ఆ స్థితికి వెళ్తానేమో. భావన ఉండడం వల్ల ఎవరు వెళ్ళరుమా, ప్రయత్నం చేయాలి. ఓకే. భావనలు అందరూ చేస్తారు. నేను ఈడ కూర్చొని మొత్తం తిరిగేసి వస్తాను నా మనసుతో, అది నా భావన. నేను దగ్గరగా వెళ్ళి చూడాలి అని అంటే నేను వెళ్ళాలి కదా, అవునా కదా? అవును అవును. భావన చేయడం నేను తప్పనను, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఓకే. ఇప్పుడు నేను అమ్మవారు ఇలా ఎంట్రికలు విరబోసుకుంటుంది, అమ్మవారు అలా కూర్చుంటుంది, అమ్మవారు అలా డాన్స్ చేస్తుంది అంటే నువ్వు కూడా అన్ని చేయి అమ్మవారు లాగా. మరి అమ్మవారు అసురులతో యుద్ధం చేసింది, అవును. నువ్వు ఒక మాట అంటే ఏడుస్తా కూర్చుంటావు. నిజమా కదా? నిజం. అవన్నీ వద్దు. నువ్వు అమ్మవారని ఫీల్ అయ్యేటప్పుడు ఒకటే నీకు టాస్క్, నువ్వు పెద్ద బొట్టు పెట్టుకొని ఆఫీస్కి పో, నువ్వు చేతి నిండా గాజులు వేసుకొని ఆఫీస్కి పో, జుట్టు జడ వేసుకొని ఆఫీస్కి పో, విరబోసుకోకున్నట్టు. అంటే ఒక దీక్షలో ఉన్నప్పుడైతే ఎలా ఉంటావో అలా ఒక కట్టుకొని ఆఫీస్కి పో డైలీ. ఎన్ని రోజులు పోతావో చూద్దాం. నువ్వు లైఫ్ లాంగ్ అలా ఉండేలాగుంటే నువ్వు అమ్మవారిలాగా భావించు. అమ్మవారిలాగా భావించాలంటే ఫస్ట్ మనం ఉండాలి అలా. అవును. మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనమే అమ్మ అవుతాం. కామని కాదు, ఏదో ఒక్కదాన్ని పట్టుకొని అమ్మవారు అలా చేసింది నేను అలా చేస్తాను, అమ్మవారు ఇలా చేసింది నేను ఇలా చేస్తానంటే అది తప్పు. అవునా కదా? అంతే అంతే. ప్రతి ఒక్కరు ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న ఒక రకంగా. మనం హిందువులై ఉండి బొట్టు పెట్టుకునేక ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఫ్యాషన్ పేరుతో. సిగ్గుపడతారు కూడా కొంతమంది, సిగ్గుపడుతున్నారు పిల్లలు, ఆడపిల్లలు కుంకుమ పెట్టుకునేకి బొట్టు పెట్టుకునేకి. నువ్వు బొట్టు పెట్టుకునేకే నువ్వు అంత సిగ్గుపడతావు అంటే నువ్వు ఎక్కడ అమ్మవారు అవుతావు ఇంకా? అవునా కదా? అవును. ఎక్కడుంది నీకు ఆ ఛాన్స్? నేను ప్రతి పిల్ల ఇప్పుడు నేను అమ్మవారు అలా చేసింది నేను అలా చేస్తాను, అమ్మవారు ఇలా ఉంది నేను ఇలా ఉంటానన్న ప్రతి ఒక్క ఆడపిల్ల పెద్ద బొట్టు పెట్టుకోండి, కుంకుమ, చేతి నిండా గాజులు వేసుకోండి, డైలీ పెళ్లిగాని అమ్మాయి అయితే లంగా పైట వేసుకోండి, పెళ్ళైన వాళ్ళైతే చీరలు కట్టుకొని ఆఫీసులకి వెళ్ళండి. అప్పుడు మీరు చెప్పండి అమ్మవారు అలా ఉంది మేము కూడా అలానే ఉన్నాము అని. అంతే. ఒక వస్త్రధారణ వేషధారణే సరిపోదు, క్వాలిటీస్ కూడా అలవర్చుకోవాలి. ఫస్ట్ ఇవి చేయాలి. ఫస్ట్ ఇవే చేయమనండి, ఇవే చెయ్యరు ఎవరు. కరెక్ట్. ఒక బొట్టు పెట్టుకున్న అమ్మాయి కూడా అమ్మవారు అలా ఉంది నేను అలా అని చెప్తుంది ఇప్పుడు. అవును. అవునా కదా? ఫస్ట్ బొట్టు పెట్టుకో డైలీ, తర్వాత నువ్వు చెప్పు అవును నేను అమ్మవారు అని. అంటే అమ్మవారు ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అని చెప్పి ఫోటోషూట్ల కోసం తయారవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి కానీ నిత్యము అలా ఉండాలంటే అది కాని పని. నిత్యం అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు అమ్మ కాగలవు. అమ్మ నీలో ఉంటుంది నువ్వు నిత్యం అలా ఉంటే. నువ్వు ఫోటోషూట్ కోసమో ఏదో జస్ట్ ఫెస్టివల్ కోసమో దానికోసం రెడీ అయ్యి నేను అమ్మవారిని అని చెప్పడం అది మూర్ఖత్వం అంటారు. ఫ్యాషన్, మూర్ఖత్వం, అంతే. అంతే. అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలి, అక్కడే ఆగిపోకూడదు అని కూడా అంటూ ఉంటారు కదా. మారుతున్న సమాజం బొట్టు పెట్టుకోవద్దని చెప్పిందా? పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద బొట్లు పెట్టుకుంటే ఒకటి నేను ఏం చెప్తా, మనమే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ. వాళ్ళు ఎవరేమనుకుంటే ఏముంది, నువ్వు అమ్మవారు కదా నువ్వు బొట్టు పెట్టుకో, పక్కన వాళ్ళు ఏం ఫీల్ అయితే నీకెందుకు? నువ్వు ఒక పెద్ద బొట్టు పెట్టుకునేకే నువ్వు అంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు నీలో ఆ అమ్మ శక్తి ఎలా వస్తుంది? నువ్వు ఆ అమ్మతో ఎలా పోల్చుకుంటావు? ఓకే. పెద్ద బొట్టు పెట్టుకుని పోయేకే వాళ్ళు చూస్తే ఎవ్వరు ఏమనరు. నువ్వు పెద్ద బొట్టు పెట్టుకుని వస్తే ఫస్ట్ చూస్తారు, ఆశ్చర్యపోతారు, సెకండ్ రోజు చూస్తే నవ్వచ్చు, మూడో రోజు చూస్తే అబ్బా బాగుంది అని వాళ్ళు అలవాటు పడిపోతారు. అంతే. నువ్వు పెట్టుకోవట్లేదు ఫ్యాషన్తో. ఒకప్పటి పూర్వకాలంలో ప్రతి ఒక్కరు ఆడవారిని ఎవరు చూసినా పెద్ద బొట్టు, తల్లో పువ్వులు, పద్ధతిగా చీర, గాజులు, ఇప్పుడు ఫంక్షన్లకు ఎట్లా అయితే ఉంటున్నామో వాళ్ళు ఎప్పుడు అట్లానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫంక్షన్లకు కూడా ఎవరు పెద్ద బొట్టు పెట్టట్లేదు. చిన్న చిన్న స్టోన్స్ అవి కనిపించినట్టు ప్రతి ఒక్కటి మళ్ళీ అన్ని బ్యాక్లేండి, అన్ని పాతకాలం నాటి పద్ధతులు మళ్ళీ చిన్న చిన్నగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ బొట్టు పెట్టుకోవాలనే ఆలోచన వస్తే సగం మారినట్టే అంతే మన సమాజం. ఆడపిల్లలు మగపిల్లలు ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. ఈ ఆలోచన వస్తే వాళ్ళే అమ్మవార్లు, వాళ్ళే అయ్యవార్లు. అంతే.
మీరు బొట్టే పెట్టుకోరు కానీ మేము అమ్మవారు, నేను శివుడు, నేను అది, నేను ఇది అంటే అది ప్రయోజనం లేని విషయం. అసలు చెప్పుకోకూడదు అలా, సిగ్గుచేట అలా చెప్పుకుంటే. చెప్పాలంటే నీలో ఒక క్వాలిటీ కూడా లేదు, నువ్వు ఎలా పోల్చుకుంటావు చెప్పు? అంతే కదా. అంతే. సంతోషమ్మా, చాలా చక్కటి వివరణ. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.